గత ప్రభుత్వంలో సాంస్కృతిక సారథి ఉద్యోగాల నియామకాల్లో జరిగిన అవకతవకల కారణంగా మేము ఉద్యమ కళాకారులం నష్టపోయినామని చెప్పేసి చాలామంది నిరుద్యోగ కళాకారులు రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి వినతులు చేస్తూ ఉన్నారు. అది మంత్రి గారి దృష్టికి పోవడము, అట్లనే నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో కానీ, ఇప్పటికే ఉన్నటువంటి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే విషయంలో కానీ, ఆ ఉద్యోగ భద్రత అనే విషయంలో ఎందుకంటే వీళ్ళకు ఏది పర్మనెంట్గా లేదు, అంటే ఒక కాన్ఫిడెన్స్ లేదు, జీతం కూడా నెల నెల రావట్లేదు. ఇది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నారు కళాకారులు. ఆ పరిస్థితులలో కవులు కళాకారులందరిని పిలిచి ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి ప్రభుత్వము కొంత ఈ కళాకారుల నుంచి, కవుల నుంచి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రచార పథకాలని ఎట్లా ప్రచారం చేయాలి, ప్రజల దగ్గర వెళ్ళట్లేదు అనేటువంటి విషయాలు ప్రభుత్వము ఒక సమాలోచన చేసింది. అట్లే కవులు కళాకారులు కూడా వాళ్ళ సమస్యలే కాబట్టి అవి కూడా చెప్పుకోవడానికి ఈ సమావేశానికి రావడం జరిగింది. గత పాలకులు కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు, చాలా మందిని విస్మరించారు అనేది కూడా అదే 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 ఇప్పుడు దాంట్లో అప్పుడు మిగిలిపోయిన వారికి, అప్పుడు నియమించబడని వారికి ఇప్పుడు ఈ ప్రభుత్వం నియమించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చాలా మంది నిరుద్యోగ కవులు కళాకారులు రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. ఎలక్షన్ టైంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నిరుద్యోగ కళాకారులు ఆటలాడి పాటలు పాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్మాణం గెలిపించుకునేటట్టుగా పనిచేసారు. కాబట్టి వాళ్ళు అడగడంలో తప్పు లేదు. కానీ ప్రభుత్వం కూడా వాళ్ళ కోరికను మన్నించి తక్షణమే వాళ్ళకు, అంటే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం పనిచేసారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగాలు రాకుండా నష్టపోయారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి గజ్జగట్టి పాట పాడారు. వాళ్ళు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కదా, ఆ నిరాదరణకు గురి కాబడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఆదరించమని చెప్పేసి నిరుద్యోగ కళాకారులు అడుగుతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నిరుద్యోగుల పట్ల ఒక సానుకూల వైఖరి ఉన్నది. ఖచ్చితంగా ఉద్యోగ నియామకాలు చేస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి సాధ్యమైన తొందరగా ఆ నియామకాలు జరుగుతాయని చెప్పేసి మా ఆశ వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇంకో కవులు కళాకారులు హాజరైన నేపథ్యంలో వారికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి, అది ఎలాంటి సమస్యలు? అంటే ఇదే ఉద్యోగ భద్రత, పెన్షన్ లేదు, తర్వాత ఇన్సూరెన్స్ లేదు, ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోతే పాపం కుటుంబాలని ఆదుకున్న పరిస్థితి లేదు. ఎవరైనా కళాకారులు చనిపోతే ఈ కళాకారులే తలా 1000 రూపాయలు వేసుకుని ఆ కుటుంబానికి అండగా నిలబడే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక దయనీయమైన స్థితిలో తెలంగాణ కళాకారుడు ఉన్నాడు. ఆ దయనీయమైన స్థితి తెలంగాణ కళాకారుడికి ఉండకూడదు కదా. తెలంగాణ కళాకారుడు లేకపోతే తెలంగాణలో లేదు కదా. మొత్తం జీవితాన్ని త్యాగం చేసి ఇలా వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి వాళ్ళు నిరాశ్రయులుగా మిగలొద్దు, వాళ్ళు ఒక అనాథల్లాగా మిగలొద్దు. అందుకనే ప్రభుత్వము వారి పట్ల ఒక సానుకూల వైఖరితోటి ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తే, సారథుల ఉద్యోగాలని, ఇప్పుడు సారథుల ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి పంచేది కాదు. ఉన్న వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి, లేని వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్గా ఇలా కొనసాగుతా ఉన్నారు. ఎందుకు రాలే అంటే కౌలు కళాకారుల జీవితాల్లో అంటున్నారా, మీరు సమాజంలో అంటున్నారా? జీవితాల్లో మార్పులు అంటే అదే గత ప్రభుత్వం ఉద్యోగాలు నియమించిన దాంట్లో ఒక 550 మందికి ఉద్యోగాలు ఇచ్చింది కదా. దాంట్లో ఎన్ని అవకతవకలు జరిగినా కళాకారుడికి ఒక ఉద్యోగం అనేది అయితే వచ్చింది కదా. ఇప్పుడు అదే పెట్టకుంటే రోడ్డున పడే పరిస్థితి ఉంటుండే. కాబట్టి కొంత మాకు ఉద్యోగం ఉన్నది అన్నటువంటి భరోసా కౌలు కళాకారులకు కలిగింది. కానీ భద్రత లేదు. అదే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయమని అడుగుతున్నాం. ఇలా బయట కార్పొరేషన్లు ఉన్నాయి, అట్లా ఒక కార్పొరేషన్ లాగా ప్రభుత్వం నుంచి ఇప్పుడు జీతం తీసుకుంటుండే వీళ్ళు. ఈ జీతం తీసుకుంటుండే కానీ ఇది ప్రైవేట్ ఏజెన్సీలో ఇచ్చే జీతమా, లేకుంటే ఒక స్వచ్ఛంద సంస్థలాగా ఇస్తున్న జీతమా, ఏమి లేదు. వీళ్ళకి జాబ్ క్యాలెండర్, జాబ్ డ్యూటీ కార్డే లేదు వీళ్ళకి. మేము పలాని డ్యూటీ చేస్తున్నాం అన్నటువంటి జాబ్ కార్డు లేదు వాళ్ళకు. అట్లాంటి పరిస్థితుల్లో ఇలా వాళ్ళకు అట్లాంటి ఐడెంటిటీ కార్డు కల్పించాలి, పెన్షన్ ఇవ్వాలి, అలాగే ఇన్సూరెన్స్లు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని గుర్తు చేస్తా ఉన్నాను. గొప్పలను కాదు సార్, అది అనివార్యమైన పరిస్థితులే, ఎవరైనా ఇవ్వాల్సిందే. ఇప్పుడు కళాకారులకు కనుక ఆ రోజు ఉద్యోగం ఇవ్వకపోయి ఉంటే, మేము ఇంత కష్టపడి తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడి పాట పాడి ఇలా మా కుటుంబాలను విడిచిపెట్టి తెలంగాణ కోసం మేము మా నెత్తురు త్యాగం చేస్తే ఇలా కొంతమంది అంటే త్యాగాలు మావి భోగాలు మేవా అన్న పరిస్థితి అయిపోతుండే కదా. కాబట్టి అనివార్య పరిస్థితుల్లో వీళ్ళ త్యాగాల్ని గుర్తించినటువంటి కేసీఆర్ ప్రభుత్వము 550 మందికి ఇలా ఉద్యోగాలు ఇవ్వడం అనేది గర్వకారణమే. కానీ ఉద్యోగ భద్రత, దాంట్లో అవకతవకలు జరిగినాయి. గతంలో రసమి బాలకృష్ణ చైర్మన్ ఉన్నప్పుడు దాన్ని ఉద్యోగాలు అమ్ముకున్న పరిస్థితి కూడా ఉండే. దాని మీదనే మేము మా నిరుద్యోగ కళాకారులు పోరాటం చేసిరు. మళ్ళీ కోర్టుకి వెళ్ళడం జరిగింది, మళ్ళీ ప్రక్షాళన చేయాలని చెప్పేసి మళ్ళీ రీనోటిఫికేషన్ వేయడం జరిగింది. ఆ రీనోటిఫికేషన్ వేసినా కూడా మళ్ళీ దగ్గరలకు చుట్టపోలకు వాళ్ళకి వీళ్ళకిచ్చుకున్న పరిస్థితి కనబడ్డాయి. అది లేకుండా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, ఉద్యోగాలు అమ్ముకున్న పరిస్థితి ఉండవద్దు. ఉద్యోగాలు నిజంగా ఉద్యమం చేసినటువంటి ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు దక్కాలి. అట్లా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల్ని ప్రక్షాళన చేసి
ఈ ప్రభుత్వంలో నిజమైన ఉద్యమ కళాకారులను గుర్తించాలని చెప్పేసినటువంటి విజ్ఞప్తి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. కళాకారులకు అంటే ఎట్లుంటదంటే సోదర, ఒక ఉద్యమం కనబడ్డప్పుడు కవి గాని కళాకారుడు గాని రాసే పాటకైనా పాడే పాటకైనా ఆ ప్రజల నుంచి గౌరవం దక్కుతుంది. ఎందుకంటే ప్రజలు ఆ ఉద్యమంలో మమేకమై ఉంటారు. ప్రభుత్వాల తరపున వచ్చే పాటలు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అంశాల్ని మాత్రమే ఎత్తిపడతారు తప్ప ప్రజల సమస్యలను ఎత్తిపట్టే పరిస్థితి కనబడదు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఇలా ఆ ప్రభుత్వానికి సంబంధించిన పథకాల ప్రచారం మాత్రమే చేస్తున్నారు కాబట్టి అది గొంతు మూగబోయిందా, ఏదో వేరే పాటలు రావట్లేదని చెప్పేసి అనిపిస్తుండొచ్చు. కానీ ఒక ఉద్యమ కళాకారుడిగా, ఉద్యమ కవిగా ఖచ్చితంగా సామాజిక అంశాల పట్ల ఆ, ఒక ప్రజల జీవన స్థితిగతుల పట్ల ఎప్పటికప్పుడు మానవతా విలువలు తగ్గిపోతున్నప్పుడల్లా వాటిని పెంచి పోషించడంగా కవి కళాకారుడు రచయిత ఖచ్చితంగా ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన కవి మూగబోయిండు, కళాకారుడు మూగబోయిండు అనేది ఏం ఉండదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. జాబ్ కార్డు ఇవ్వాలి వాళ్ళకు, ఒక కార్పొరేషన్ లాగా ఏర్పాటు చేయాలి. లేకపోతే ఇది ఎన్జిఓనా, స్వచ్ఛంద మన ప్రైవేట్ ఏజెన్సీయా, లేకుంటే బయట థర్డ్ ఏజెన్సీలు ఉంటాయి కదా, థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా నియామకాలు జరుగుతాయి అట్లనా, ఏది అర్థం కాని పరిస్థితిలో అయోమయ స్థితిలో కళాకారుడు ఉన్నాడు ఇవాళ. కేసీఆర్ గారు ప్రభుత్వమే ఉద్యోగాలు ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఉద్యోగ భద్రత ఇవ్వకుండా ఇలా పక్కన పెట్టినేసిన పరిస్థితి కనబడ్డది. కాబట్టి వాళ్ళకు నిజమైన ఉద్యోగ భద్రత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి. ఇవ్వడం ద్వారా నిజంగా కవులు కళాకారులని ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ తెలంగాణ గడ్డ మీద ఉద్యమాన్ని నేపథ్యం కలిగిన కవులు కళాకారులని గుండెల్లో పెట్టుకునే సంస్కృతి ఈ రాష్ట్రంలో ఉన్నదని చెప్పేసి గత ప్రభుత్వం నియమించిన ఉద్యోగాల విషయంలో కానీ, ఈ ప్రభుత్వము నియమించబోయే ఇంకా పెంచబోయే ఉద్యోగాల విషయంలో కానీ, కల్పించబోయే ఉద్యోగ భద్రతల విషయంలో కానీ ప్రజలు హర్షిస్తారు. ఈ ఏ పాలకుడు వచ్చినా కూడా ఉద్యమ కవులు కళాకారులకు న్యాయం జరిగితే ఖచ్చితంగా ఆ కవులు కళాకారుడే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈగ వాలకుండా కాపాడుకునే కవిగా, గాయకుడిగా ఉంటాడని చెప్పేసి తెలియజేస్తాను. వాస్తవమే. అంటే ప్రైవేటు విద్యా సంస్థలు పెరిగిపోతున్న సందర్భంలో ప్రభుత్వ స్కూళ్ళలో అడ్మిషన్స్ తగ్గిపోతా ఉన్నాయి. చాలా మంది విద్యార్థుల్ని ప్రైవేట్ స్కూల్లో వేయడం ద్వారానే మా పిల్లలకు మంచి విద్య, నాణ్యమైన విద్య అంతది ప్రభుత్వ స్కూల్లో అందడం లేదన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. అది ప్రభుత్వ విద్యకు ఒక తీరని లోటుగా కనిపిస్తా ఉన్నది. అంటే ప్రభుత్వాలు ఇంత ఖర్చు పెట్టి కూడా గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కావాలని ఎంత తపన పడతాడు. బీఈడి రాయాలి, డిఎస్సి రాయాలి, టెట్ రాయాలి, అవన్నీ క్వాలిఫై అయితేనే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. లక్షలాది మందిలో ఒక నిరుద్యోగి ఇవన్నీ పరీక్షలు రాసి క్వాలిఫై అవుతూ ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తాడు. అంటే ఎంత క్వాలిఫైడ్ అయితే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగం టీచరు ఇలా నాణ్యమైన విద్య చెప్తాడా, లేదా నాణ్యత లేని విద్య అందిస్తాడా? కాబట్టి నాణ్యమైన విద్య ప్రభుత్వ స్కూళ్ళలో అందుతుంది. కాబట్టి ఇలా ఆ ప్రభుత్వ స్కూళ్ళలోనే అడ్మిషన్స్ పెంచే విధంగా, డ్రాప్ అవుట్స్ లేకుండా ఇలా స్కూల్ విద్యా వ్యవస్థను, ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరిచే రీతిలో మీ సలహాలు సూచనలు ఇవ్వండి అన్నప్పుడు ఖచ్చితంగా మనము కొంత వాళ్లకు భరోసా ఇవ్వగలిగేటట్టుగా, ఆ కుటుంబాలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్టుగా ఉండే రకంగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. అట్లనే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరున్నా కూడా ఇలా ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉంటాడు, వాళ్ళ పిల్లల్ని మాత్రము ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తూ ఉంటారు. అట్లాంటి పరిస్థితులు లేకుండా కూడా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అన్కండిషనల్ గా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూళ్ళను చదివించడం ద్వారా ప్రజలకు నాణ్యమైన విద్యను ప్రభుత్వ స్కూల్ అందిస్తాయన్నటువంటి భరోసాను కల్పించడం జరుగుతుంది. కాబట్టి అభిప్రాయాలను కూడా పంచుకోవడం జరిగింది. నిర్లక్ష్య వైఖరి ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగం వచ్చేదాకా కష్టపడ్డ వాళ్ళు ఉద్యోగం వచ్చిన తర్వాత నిర్లక్ష్య వైఖరి అక్కడక్కడ కనిపిస్తా ఉన్నది. అట్లా కాకుండా వాళ్ళు నాణ్యమైన విద్యను అందించడంలో, నేనే ప్రభుత్వ స్కూళ్ళ నుంచి చదువుకొని ఇలా ఉపాధ్యాయుడిగా అయినో అట్లనే నేను బోధిస్తున్న పాఠశాలలో కూడా విద్యార్థులు ఒక నాణ్యమైన విద్యను అందుకుంటేనే రేపు వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ప్రతి ప్రభుత్వ టీచరు భావించాలి. అట్లా భావించినప్పుడు ఏమైంది అంటే తనకు తాను రివ్యూ చేసుకుంటాడు. నేను వచ్చిన ప్రభుత్వ స్కూల్ నుంచి వచ్చిన, చదువుకున్నా, డిగ్రీ చేసిన, బీఈడి చేసిన, డిఎస్సి రాసిన, టీచర్ అయినా. అంటే ప్రభుత్వ స్కూల్ నుంచి వచ్చిన వాడు టీచర్ అయినప్పుడు నేను అదే ప్రభుత్వ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను కదా, నేను వస్తున్న పిల్లలకి ఒక నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఆ విద్యకు న్యాయం చేసినట్లయితే రేపు రానున్న భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్యను అందించి ఒక మౌలికమైనటువంటి కీలకమైనటువంటి మానవ వనరును తయారు చేసే దిశగా నేను ఉంటా అని చెప్పేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అనుకోవాల్సిన అవసరం ఉన్నదిగా తెలియజేస్తాను.